కాంగ్రెస్ పార్టీకి కేరళలో కొత్త షాక్. వాస్తవంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కేరళలో ఈ క్రైస్తవ ఓట్ బ్యాంక్ ఎక్కువ, ముస్లిం ఓట్ బ్యాంక్ తక్కువ. ముస్లింల ఓట్లు వచ్చి కేరళలో వీళ్ళకి పడతా ఉండేది ఇదివరకు కమ్యూనిస్టులకి. అయితే ఈ మధ్యకాలంలో కమ్యూనిస్టులు ఆ ముస్లిం ఓట్ల కోసం నమ్ముకుంటే కొంత దెబ్బని గ్రహించారు. ఎక్కడ అంటే ఏదైతే అక్కడ ఎస్డిపిఐ పిఎఫ్ఐ లాంటి ఆర్గనైజేషన్ చేస్తున్న దుష్కృత్యాల కారణంగా దాన్ని తప్పుపట్టడంతో ఒక సమస్య వచ్చింది. దాంతో ముస్లింలు అక్కడ కాంగ్రెస్ని సమర్థించడం ప్రారంభించారు. ఏదైతే ఇప్పుడు ప్రియాంక వాద్రా పోటీ చేసినటువంటి నియోజకవర్గం అంటే రాహుల్ గాంధీ తర్వాత ఈయనని గెలిపించినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ క్రైస్తవులు వాస్తవంగా ఇదివరకు కాంగ్రెస్ పార్టీ పక్షంలో మరి మేబీ సోనియా గాంధీ క్రైస్తవురాలు కావడం వల్ల కావచ్చు, లేదంటే మరొకటి కావచ్చు. ఇప్పుడు వక్ఫ్ బిల్లుకి వ్యతిరేకంగా ఓటేయమని చెప్పి కేరళ ఎంపీలకు పిలుపునిచ్చింది క్రైస్తవ సంఘాలు. ఎందుకంటే క్రైస్తవుల ఆస్తులు కూడా వక్ఫ్ పేరుతో దోచుకునే ప్రయత్నం చేయడం వల్ల వాళ్ళందరూ కలిసి అక్కడ ఈవెన్ బిషప్స్కి సంబంధించినటువంటి కౌన్సిల్ కూడా అలాంటి స్టేట్మెంట్ ఇచ్చింది కదా. ఫైనల్గా వచ్చేటప్పటికి కాంగ్రెస్ కానీ కమ్యూనిస్టులు కానీ వీళ్ళందరూ కూడా వక్ఫ్కి అనుకూలంగా వక్ఫ్ బిల్లుకి వ్యతిరేకంగా, వక్ఫ్ సవరణ బిల్లుకి వ్యతిరేకంగా ఓటేశారు. వక్ఫ్ సవరణ బిల్లుకి అనుకూలంగా ఓటేయమని చెప్పినటువంటి వాళ్ళ మాట వినలేదు. దాంతో ఇప్పుడు దాదాపుగా 30 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు వెళ్ళి బీజేపీలో చేరడం అన్నటువంటిది ప్రాధాన్యం సంతరించుకుంది.